ఓం నమ శివాయ. నమస్తే బాబా గారు, కూర్చోండి. చెప్పండి, ఏమిటి మీ సమస్య? స్వామి, నాది పొరుగురు. మీరు జాతకాలు బాగా చెప్తారని వచ్చాను. జాతకం చూసి చెప్తారా స్వామి? స్వామి, మీరు రేపొద్దున రండి. రేపు మీ జాతకం చూసి చెప్తాను. స్వామి ఏంటి ఇలా అన్నారు? సరే స్వామి, కృషి వచ్చి జాతకం చూపించండి. ఆ జాతకం ఎలా ఉంది స్వామి? బాగుంది స్వామి మీ జాతకం. మీరు నిత్యం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండండి. వెళ్ళరండి. సరే స్వామి. స్వామి, నాది చిన్న సందేహం. ఇప్పుడు వచ్చిన అతనికి జాతకం చెప్పారు, కానీ స్వామి ఇందాక వచ్చిన అతనికి జాతకం ఎందుకు చెప్పలేదు స్వామి? ఏం చెప్పను శిష్య, ఇంతకు ముందు వచ్చిన ఆయన ఆయుష్ నేటితో ముగుస్తుంది. ఆ విషయం నేను ఆయనతో చెప్పలేను. అందుకే రేపు ఉదయం రమ్మని చెప్పాను. అయ్యో శివ శివ. స్వామి స్వామి స్వామి, నిన్న వచ్చిన వ్యక్తి ఆయువు తీరుపద్ది అన్నారు కదా స్వామి, ఆయన వచ్చాడు స్వామి. స్వామి, ఏంటినా ఈ పాటికే మరణించి ఉండాలి. ఏంటి స్వామి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఈ జాతక ప్రకారం మీరు రాత్రి చనిపోయి ఉండాలి. మా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? నాది పొరుగురుగా స్వామి. నేను ఇక్కడి నుంచి వెళ్ళాక నాకు కావాల్సిన సామాన్లు కొనుక్కున్నాను స్వామి. ఎక్కడ పడుకుందాం అనుకుంటే ఇక్కడ పాడుపడ్డ శివాలయం ఉంది స్వామి. మీ పేరు చెప్పగానే అక్కడ పడుకోమన్నారు, అక్కడ పడుకున్నాను. శివాలయం శిథిలావస్థలో ఉంది స్వామి. నాకున్న స్తోమతో ఈ శివాలయాన్ని బాగు చేయాలని మనసులో అనుకున్నాను. పొద్దున్నే లేచి దండం పెట్టుకుని మీ దగ్గరికి వచ్చాను స్వామి. నీ సంకల్పమే నీ ఆయుష్ను పెంచింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అవునా స్వామి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.